సజీవులుగా మనం లేకుంటే దేవుని మహిమపరుస్తామా? మరి ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎంతోమంది శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు లోకంలో. మరి మనమైతే లోకంలో దేవుని స్తుతిస్తూ దేవుని దయ వల్ల మనం బ్రతుకుతున్నాం. ఆ దేవుని దయ వల్ల మనం బ్రతికినందుకు ఈ దినం దేవుని మనము ప్రార్థించాలి, స్తుతించాలి, మన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. కృతజ్ఞత లేకుండా మనం ఎప్పుడు బ్రతకకూడదు. కృతజ్ఞత కలిగి బ్రతికితే అది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియులారా, మరి ఈ దినంలో మరి ఎన్నో విషయాలు, దేవుని విషయాలు అంటే మనుషుల విషయాలు కాదు, దేవుని విషయాలు మనం తెలుసుకోవాలంటే అమ్మ లొల్లి పెట్టకండి బిడ్డ, లొల్లి పెట్టకండి. మీరు పెద్ద పిల్లలు, ఆ పిల్లల దగ్గర పోకండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. కాబట్టి మనము దేవుని మాటలు తెలుసుకోవాలి, వినాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. వినే చెవులు ధన్యమంట, గ్రహించే మనసు ధన్యం. వినే చెవులు, గ్రహించే మనసు, అది ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో దీవెనకరం, ఎంతో ధన్యకరం. కాబట్టి మనం ఇక్కడ కొన్ని మాటలు చూసినట్లుగా ఉంటే ఇక్కడ కొన్ని మాటలు మనము చూసుకుందాము. మరి ఇక్కడ మనం ఏడుసగరా వాడిని వదిలిపెట్టి బిడ్డ, వాడిని వదిలిపెట్టమ్మా, వాడిని వదిలిపెట్టు. కీర్తన మనము రాజుల గ్రంథంలో మనం చూసినట్లుగా ఉంటే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో మనకు ఒక చక్కటి వర్తమానం అక్కడ మనకు తెలియపరచబడుతుంది. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానములను వినుచుండురు. నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు అనుసరించి నిన్ను ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజులుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా చాలు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? క్లుప్తంగా ఒకసారి మంచిగా చదవండి అమ్మా, ఈ మాట వినండి, అందరు వినాలి ఈ మాటని. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందల ఎప్పుడు నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులంట? దేవుని మాటలు వినేవాళ్ళు. మీరంతా భాగ్యవంతులు. దేవుని మాటలు వినాలంటే అదృష్టం కలిగి ఉండాలి. దేవుని మాటలు వినాలంటే అది ఎంతో ఆశీర్వాదకరం, కాబట్టి అది అదృష్టం కలిగి ఉండాలి. అందరు వినాలంటే వినరు దేవుని మాటలు. అమ్మా ఎక్కడ వింటున్నారా? పిల్లల వైపు పెట్టకండి, అక్కడ వైపు ఇక్కడ వైపు ఆలోచనలు పెట్టకండి. వారానికి ఒకసారి వస్తుంది ఆదివారం. ఈ వారానికి ఒకసారి మనం 1.5-2 గంటలు సంఘంలో గడుపుతున్నాం. ఈ 1.5 దేవుని మాటలు శ్రద్ధగా వింటేనే కానీ అది కుటుంబాలకు దీవెనకరం, మీకు ఆశీర్వాదకరం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? చదువమ్మ, మళ్ళొకసారి చదువు. నీ జనులు భాగ్యవంతులు. ఎవరితో అంటున్నాడు? ఆ ఒక కూషు దేశపు రాణి మరి సులోమాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఆమె, అయ్యా నీ జనులు ఎంతో భాగ్యవంతులు, ఎప్పటికీ నీ ముందల ఉంటారు, నీ దైవమైనటువంటి నీ జ్ఞానమైనటువంటి మాటలు వింటారు, నీ సేవకులు నీ జనులు ఎంతో భాగ్యవంతులు అంటుంది. అట్లా మనము కూడా దేవుని మాటలు వింటే మనం భాగ్యవంతులము. మనం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి మనుషులమవుతాం. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, దేవుని మాటలు హృదయంలో ఉంచుకోవాలి, దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని మనం బ్రతకాలి. భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించి మన పాపానికి దూరంగా బ్రతకాలి. భయభక్తులు అంటే ఏంది? ఇప్పుడు అందరూ అంటారు భయభక్తులు కలిగి జీవించురా, భయభక్తులు కలిగి జీవించు.
భయంతో బతుకు, భక్తితో బతుకు అంటారు. భయం అంటే ఏంది, భక్తి అంటే ఏంది? చెప్పినోడే భయభక్తుల్లో ఉండడు. చెప్పుతుంటాడు కానీ చెప్పినోడే భయభక్తుల్లో నడవాడు. అసలు భయం అంటే ఏంది, భక్తి అంటే ఏంది? యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథము, అమ్మ వాడిని ఇడిచిపెట్టి బిడ్డ, మాటలు వినియాడు వాడు, వాడిని ఇడిచిపెట్టి బయటకు పోయి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. జ్ఞానం అంటే ఏంది? భయభక్తులు. భయభక్తులు అంటే ఏంది? జ్ఞానము. దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. వివేకం అంటే ఏంది? జ్ఞానము కంటే విలువైంది జ్ఞానము, వివేకము. దుష్టత్వాన్ని విడిచాలి. దుష్టత్వం అంటే ఏంది? చెడ్డ మార్గం. త్రాగుబోతనాలు, దొంగతనాలు, విచారాలు, మరి హత్య చేయడాలు, దోచుకునేటాలు, అన్యాయముగా జరిగించేవారు. అన్యాయస్తులు అంటారు వాళ్ళని. అంటే న్యాయం తప్పి అన్యాయంలో నడుచుకునేవారు అన్యాయస్తులు. మరి దేవుని ఆజ్ఞల్ని తప్పి అజ్ఞానంలో నడిచేవారు అన్యాయస్తులు. కాబట్టి మరి దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. భయభక్తులు అంటే అదే. భయభక్తులు అంటే ఏంది? జ్ఞానంగా నడుచుకోవాలి, దుష్టత్వాన్ని విడిచాలి. దుష్టత్వం అంటే చెడ్డ మార్గాలు, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. మనిషికి చెడు చేసేది, లోకానికి చెడు చేసేది, జీవితానికి చెడు చేసేది, మన కుటుంబానికి చెడు చేసేది, సంఘానికి సమాజానికి చెడు చేసేది. ఆ ఆలోచనలు మనం మర్చుకోవాలి. కాబట్టి మరి ఇవన్నీ మర్చుకోవాలంటే మనం దేని వినాలి? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, దేవుని ఆలోచనలు గమనించాలి. ఎందు గురించి అంటే ఈ లోకంలో మనం కొన్ని రోజులు మాత్రమే ఉంటాం, ఎక్కువ రోజులు, ఎక్కువ ఏండ్లు ఉండం. మా అంటే మంచి బలంగా బ్రతకాలంటే 80 సంవత్సరాలే. కానీ మరి మనిషి ఎన్నేళ్ళు బ్రతుకుతాడో ఇప్పుడు మనిషికి మనము గ్యారంటీ చెప్పలేం. ఎందు గురించి అంటే మనం తినేదంతా కల్తీమాలు. ఇప్పుడు మనం తినేది ఆయిల్ ఒరిజినల్ కాదు, రకరకాలుగా చేస్తుండ్రు ఆయిల్ని, నూనె. మరి ఇంతకుముందు నా చిన్నతనంలో 1 కిలో నూనె దాంట్లో చేస్తుంటే డబ్బల ఇక్కడ మిల్లు కాడ చేస్తే నెల వరకు వడసకుండా అట్లే ఉంటుండే, కొద్దిగా వేసుకుంటుండే, అది అప్పుడే మస్తు అవుతుండే. కానీ ఇప్పుడు లీటర్ల కొద్దిగా అవుతుంది నూనె, వారానికి 2-3 లీటర్లు అయిపోతుంది. దేవుడు అదే, కూరలు అదే. ఒరిజినల్ ఆయిల్ కాదు, ఒరిజినల్ ఆయిల్ కొద్దిగా వేస్తే అది టేస్ట్ ఉంటుండే, అది మొత్తం కూరల్లో తేలుతుండే కూడా కాదు. ఇప్పుడు లేదు అది. కాబట్టి మనం తినే తాగే నీళ్ళ కానించి, తినే ఫుడ్ కానించి మొత్తము డూప్లికేట్. కాబట్టి మన హౌస్ ఎంత ఉంటుందో మనకే తెలియదు, ఎన్ని రోజులు మనం బతుకుతామో మనకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే మనం ప్రభుని ఎరిగి బ్రతకాలి. ఏం చేయాలి? మనము దీపం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే మనం ప్రభుని ఎరిగి బ్రతకాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి మరి అమ్మ వారి పిల్లలకన్నా ఇచ్చి పంపి, బిడ్డ పిల్లలకన్నా ఇచ్చి పంపి, వాడు వాక్యాన్ని ముందుకు పోయాడు. కాబట్టి ఎందు గురించి చెప్తుందంటే, ఎందు గురించి చెప్పబడుతుంది, ఎందు గురించి చెప్తుందంటే మన జీవితం చాలా విలువైంది. ఇంతకుముందు మనం పాట పాడినాం, ఈ జీవితం విలువైనది, నరులారా రండని విలువైనది, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిలువైనది. ఈ జీవితం చాలా విలువైనది. సావుకు చిన్న పెద్ద తేడా లేదు, సావుకు చిన్న పెద్ద తేడా లేదు. శ్మశానికి కులమతాలు అడ్డం కావు. శ్మశానం, ఒక ఊరికి ఒక శ్మశానం ఉంటుంది, దాంట్లో అందరిని అక్కడనే పెడతారు. దానికి
మరి వీడు వాడు ఓడు రెడ్డి కాపీ కమ్మ అని చెప్పి లేదు. కాబట్టి జీవితానికి విలువ లేదు. కాబట్టి అమ్మ వాని కొద్దిగా బయటకు తొలగపండి బిడ్డ, కొద్దిగా తొలగపండి. ప్రియులారా, మరి బ్రతికుండగానే మనము దేవుని ఎరిగి బ్రతకాలి, నిజమైన దేవుని ఎరిగి బ్రతకాలి, నిజమైన సంఘాన్ని ఎరిగి బ్రతకాలి. ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముకున్నారు. బాబు, చాలా మంది దేవుని నమ్ముకున్నారు కానీ సంఘాన్ని ఎరుగుతలేరు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి తెలుసుకుంటున్నారు. అమ్మా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి చాలామంది తెలుసుకుంటున్నారు కానీ సంఘం ఏందో వాళ్ళకు తెలుస్తలేదు. ఎట్లంటే మానవులంతా గొర్రెదాటుల్లోనే ఉన్నారు. ఒక్కడొక పని చేస్తే అందరూ అదే పని చేస్తారు. ఒక్కడొక మార్గంలో వెళ్తే అందరూ అదే మార్గంలో వెళ్తారు. కానీ ఏంది ఇది, ఈ మార్గం ఏంది, మరి ఏంది అని చెప్పి గ్రహించరు. మరి ఒకవేళ చెప్పిన వాళ్ళు కూడా చెప్తే గ్రహించరు, తెలిసిన వాళ్ళు కూడా చెప్తే గ్రహించరు. ఎందు గురించి అంటే యేసుక్రీస్తు దేవుడు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు యేసు ప్రభు దేవుడు అని చెప్పి అందరికీ తెలుసా లేదా? కానీ మరి ఆయన ఏమి కట్టిండు, ఆయన మార్గాలు ఏంటివి, ఆయన క్రియలు ఏంటివి, ఆయన మార్గం ఏంది తెలుసుకుంటలేరు. కానీ మరి మనుషులు దేవుని వైపు చూస్తలేరు కానీ గోపురాల వైపు, గుళ్ళ వైపు చూస్తున్నారు. గుడి ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకుంటా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళ మనిషికో ఇల్లు కట్టుకున్నాం మనం. ఆ ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు ఎవరిదని చెప్పి పిలువబడుతుంది? కట్టుకున్న ఇల్లు అంతే. కర్ణ ఇల్లు యాడుందా అంటే పలంతాన ఉందని చెప్తారు. దశరథ యాడ ఉంటాడయ్యా, దశరథ ఇల్లు యాడుంది అంటే పలంతానని చెప్తారు. మరి ఎల్లప్ప ఇల్లు, సన్మాన్లో ఎల్లప్ప యాడున్నా అంటే చెప్తారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఇల్లు కట్టుకున్నాడు, తెలుస్తలేదు వాళ్ళకు. యేసుక్రీస్తు ఒక పునాదేశుండు. యేసుక్రీస్తు పునాదేశి ఒక ఇల్లు కట్టిండు. ఆయన కట్టి పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. అమ్మా, మరియు పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని. అయితే పేతురు చెప్తున్నాడు. పేతురు అనే ఒక భక్తునికి ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు పేతురువు, మరియు నీవు పేతురువు, ఈ బండ పైన, ఈ బండ అంటే నా బండ, ఈ బండ అంటే బైబిల్లో అర్థమైంది క్రీస్తు అని చెప్పి అర్థం. బైబిల్లో ఉన్న మాట, బైబిల్లో రాయి, బండ, దీనికి అర్థం ఏమొస్తుంది? యేసుక్రీస్తు అని చెప్పి అర్థం వస్తుంది. కాబట్టి మరి నువ్వు పేతురువు, ఈ బండ పైన నా సంఘముని కడతా, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవలేరవు. పాతాళలోక ద్వారాలు ఏవి? మానవులు కట్టినవి, మనుషులు కట్టినవి పాతాళలోక ద్వారాలు. మరి మనుషులు మందిరాలు కడుతుండ్రు, మందిరాలు కట్టి వాటికి క్రీస్తు అనే పేరు పెడుతున్నారా? పెడుతుండ్రా? బిడ్డలు వింటుండమ్మా, క్రీస్తు అనే పేరు పెడుతుండ్రా దానికి? ఒకడు మన్ననైట్ అంటున్నాడు, ఒకడు పెంతకోస్తా అంటున్నాడు, ఒక మనిషి హెబ్రోన్ అంటున్నారు. ఇవన్నీ స్థలాల పేర్లు, క్రీస్తు పేర్లు కాదు. పెంతకోస్తా అంటే పండుగ. యేసయ్య మనలో ఉంటే ఎల్లప్పుడూ మనకు పండుగనే ఉంటుంది. పెంతకోస్తా అంటే నువ్వు పండుగకు ఆరాధించేది. కల్వరి అంటే దాని అర్థం ఏంది? శ్మశానాల స్థలం. అది కల్వరి కొండ అంటే శ్మశానాల కొండ. అది కల్వరి కొండ అంటే శ్మశానాల కొండ. ఇప్పుడు చర్చిల పేర్లు కల్వరి చర్చ్ అని పెడతారు. కల్వరి టెంపుల్, కల్వరి చర్చ్ అంటే దాని అర్థం ఏంది? యేసుక్రీస్తుని సిలువ చేసింది, యేసుక్రీస్తు మరణించింది కల్వరి కొండ. అంటే ఆ కాలంలో కల్వరి కొండలో అక్కడ సిలువ చేసి మరణించిన వారిని అక్కడ పాతి పెడుతున్నారు ఆ కాలంలో. కాబట్టి కల్వరి కొండ అంటే
అది శ్మశానాల గడ్డ అని చెప్పి దాని భావం, దాని అర్థం. మరి ఇప్పుడు ఏం చేస్తుండ్రు? కల్వరి చర్చిలో పోయి ఆరాధిస్తారు. యేసుక్రీస్తు పేరు కల్వరే శ్మశానమా? యేసుక్రీస్తు పేరు అని దేవుడు యేసుక్రీస్తు ఒక సంఘం కట్టిండు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఆ కాలంలో అపోస్తలున్న పౌలు కూడా, అపోస్తలు వాళ్ళు సంఘాలు కట్టిండ్రు కానీ వాళ్ళ సంఘాలకు ఆ పేర్లు ఈ పేర్లు పెట్టలేదు. మరి సంఘాల పేర్లు ఏం పెట్టుకున్నారు? వాళ్ళు క్రీస్తు సంఘం అనే పెట్టుకున్నారు, వేరే సంఘం లేదు, క్రీస్తు సంఘం అనే పెట్టుకున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? రోమా పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడి, ఒకరికి ఒకరు వందనములు చెల్లించుకొనుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఏ సంఘములు వందనాలు చెప్తున్నాయి? క్రీస్తు సంఘాలే వందనాలు చెప్పుకుంటున్నాయి. క్రీస్తు సంఘములు అన్నాడు, క్రీస్తు సంఘం అనలే, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. అంటే ఆ కాలంలో క్రీస్తు సంఘాలు తప్పించి, క్రీస్తు సంఘం తప్పించి, క్రీస్తు సంఘాలు తప్పించి వేరే సంఘం లేదు. అపోస్తలులు కట్టిండ్రు అవి. అపోస్తలులు ఏ ఊరికి వెళ్ళినా, స్మరణకి వెళ్ళినా, పిలుపుకి, కొరంతికి వెళ్ళినా, ఏపీసీ పట్టణానికి వెళ్ళినా, మరి రోమా పట్టణానికి వెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సంఘాలు అవి క్రీస్తు సంఘాలు. ఆ సంఘాలని బట్టి వాళ్ళు ఆరాధన మొదలుపెట్టిండ్రు, ఆరాధించుకున్నారు. కానీ ఈనాడు మరి ఏం కట్టుకుంటుండ్రు? మరి వాళ్ళ పేర్లు, మనుషుల పేర్లు పెట్టుకుంటుండ్రు. మనోసైమాన్ అని చెప్పి, మననైట్ అంటే మనోసైమాన్ ఒక మనిషి పేరు. పెంతకోస్తు పండుగ పేరు. బెతెస్తా రొట్టెల గృహం అని చెప్పి దాని అర్థము. బెతెస్తా అంటే రొట్టెల గృహం అది. కాబట్టి మరి రకరకాలుగా పేర్లు. సియోను మందిరం, సియోన్ అంటే కొండ, సియోన్ అంటే కొండ. మరి కొండకు నువ్వు మొక్కేది? క్రీస్తుకు నువ్వు మొక్కు. మరి ఇట్లా మరి అందు గురించి దేవుడు ఏమన్నాడు? అప్పుడే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఇవన్నీ పాతాళలోక ద్వారాలే, ఇవన్నీ సంఘాలు అనబడవి. సంఘం అనబడేది క్రీస్తు స్థాపించిందే సంఘము. క్రీస్తు పేరు పెట్టుకుంటేనే సంఘము. క్రీస్తు స్థాపించింది, క్రీస్తు పేరు పెట్టుకునేదే సంఘం. కానీ ఇవన్నీ సంఘాలు అనబడవు ప్రియులరా. కాబట్టి సంఘాన్ని ఎరిగి బ్రతుకు. సంఘం గురించి నేను మస్తు చెప్పి అలసిపోయి మళ్ళీ ఇంతకు మరి అలసిపోయి మరి కొన్నాళ్ళు చెప్పలేకపోయినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్న సంఘం గురించి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ ఆ రాజుల కాలంలో చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. అక్కడ ఒక కలగన్న నెబుకద్నెజర్ కలగని ఆ కలభావం చెప్పమని చెప్పి అక్కడ దానియేలు దగ్గరికి వస్తే దానియేలు ఆ కలభావం చెప్తున్నాడు. ఒక బొమ్మ విగ్రహంగానే వచ్చింది కలలో. ఆ విగ్రహం తల బంగారంతో, మేలిమి బంగారంతో తయారైంది. దాని కాళ్ళు, తొడలు, ఉదరాలు ఇట్లా లోహాలతో తయారైంది. అయితే ఒక బండ వచ్చి దాని మీద పడితే అదంతా తొత్తు నీళ్ళుగా అయిపోయింది. చదవండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. అది యుగ యుగాలు నిలుచును. దేవుడు కట్టినటువంటి సంఘం, దేవుడు పెట్టినటువంటి పేరు యుగ